ఒక్క అమ్మాయిన మిగితే కాలో చేతో ఇరిగిపోతే పెట్టుకుంటుంటే టాప్ సార్ నా పిల్లలు డాబు దాంట్లో క్షమించండి, ఎక్కువ మిమ్మల్ని మాట్లాడించలేకపోతున్నాను. చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు చనిపోయారు. పెరకంపల్లి విలేజ్కి సంబంధించిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కూడా హైదరాబాద్ సిటీలో చదువుకుంటున్నారు. వాళ్ళు ఒక ఫంక్షన్ నేపథ్యంలో వాళ్ళ సొంత ఊరికి వచ్చి వెళుతుండగా ఈ బస్సు ప్రమాదంలో చనిపోయారు. ప్రస్తుతం వాళ్ళ స్వగ్రామం అయిన పెరకంపల్లి విలేజ్లో మనం ఉన్నాము. వికారాబాద్ జిల్లా యాలాల మండలం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే కనుక వాళ్ళ స్వగ్రామంలో మొత్తం విషాద ఛాయలు నెలకొన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కారు నడుపుకునే ఈ ముగ్గురు అక్కా చెల్లెలతో పాటు మరో ఇద్దరు సంతానాన్ని కూడా వాళ్ళ తండ్రి ఎల్లయ్య గౌడ్ కుటుంబాన్ని పోషించడంతో పాటు చిన్నప్పటి నుంచి కూడా ఆ పిల్లల్ని చదివించుకుంటూ వస్తున్నారు. బస్సు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఈడిగ తనూష, సాయి ప్రియ, నందిని. వీరిలో తనూష హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కాలేజీలో ఎంబీఏ చదువుతుండగా సాయి ప్రియ, నందిని కోటి విమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. సోమవారం ఉదయం తానే దగ్గరుండి బస్ ఎక్కించానని, కాసేపటికి ఈ విషాద వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని ఎల్లయ్య గౌడ్ బీబీసీతో చెప్పారు. 9 గంటల ఫోన్లు వస్తే ఉరుకుతాను, బండి వేసుకుంది కొడతాను. ఆడ మహేంద్రుడు హాస్పిటల్కి పోతే పిల్లలు మళ్ళీ దెబ్బలు తగిన వాళ్ళు చూపిస్తారు, కానీ మా పిల్లలు చూపిస్తలేరు. పిల్లలు లేరు అనుకొని గుండె దాన్ని ఆడ దెబ్బలు తగిన పిల్లల్నే ఉంచారు మందిని. డౌట్ వచ్చేసి గుండెదాన్ని మనిపా సార్. మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకుని వచ్చిన మామని పోతే మంచిగా ముగ్గురు మంది పెట్టిన సార్ లైన్గా చూస్తే సార్. చూస్తే ఒక్క అమ్మాయిన మిగితే కాలో చేతో ఇరిగిపోతే పెట్టుకుంటుంటే టాప్ సార్ నా పిల్లలు డాబు దాంట్లో వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు? మొన్న 29 తారీఖు నాడు వాళ్ళ చిన్నమ్మ కొడుకు పెళ్లి ఉంటే పిలవద్దని చెప్తే మా ఆమె పిలిచేది సార్. పిలిస్తే వచ్చారు. వస్తే ఎందుకు వచ్చారమ్మా అని అడిగాను. ఇట్లా కనిపించదు ఎగ్దాం ముగ్గురు, కనిపిస్తే రావద్దమ్మా మనకు సృష్టి ఉంది అని చెప్పారు సార్. వచ్చినాం నాది అన్నారు. సెకండ్ లోపలికి పోయి సార్ రెడీ అయ్యారు. తెల్లారి పెళ్ళి ఉండే పెళ్ళికి వద్దమ్మా మనం పోరాదన్నాను. మా వాళ్ళందరూ ఫోన్ చేసి వేస్తే 12 గంటలకు పోయినాం, తయారయ్యారు. చీరలు కట్టకుండా అమ్మ అన్నాను, ఫోటోలు కొట్టుకుంటారు అన్నారు. చీరలు కట్టుకొని వచ్చారు. వద్దంటే అందరు ఎక్కి నలుగురు ఆమె ముందర ఎక్కే తోలుకొని పోతే అందరు ఫోటోలు కొట్టుకోకుండా అమ్మాల పిల్లల కంటి కొట్టుకోండి సారు. బాగా ఒక్కరికన్నా కాల్ చేతిరిగానే పెట్టుకుంటే. ఒక అమ్మాయి ఆడ నారాయణగూడలో ఉంటుంది, బీటెక్ చేస్తుంది. ఇప్పుడు చదువుతుంది. వచ్చే నెల అయితే జాబ్ ఎక్కుతుంది అని చెప్పింది డాడీ అన్నది. డాడీ పోదాము ఒక్కొక్క నెల అయితే కానీ ఎగ్జామ్, మా కొడుకు ఎగ్జామ్ అయిపోతే అక్క హైదరాబాద్ పోదామని చెప్పారు సార్. సరే బేటా అని చెప్పాము. మా ఆమెకి చెప్పారు. పొద్దుగాల మా ఆమె బాయ్ అని చెప్పపోయా సార్. నాకు డౌట్ వచ్చే అడ్డం రావే అంటే ఎప్పటికి వస్తుంది. అర్ధగంట బస్ ఆపారు. ఆ బస్ అన్న పోయింటే ఒక అమ్మాయి మిగులుతుండే. ఆ అమ్మాయి కూడా పోయి దొరకపోయేసి అందరూ డాడీ బాయ్ అని భుజం మీద చేతి కొట్టి చెప్పారు సార్ నాకు. ఎల్లయ్య గౌడ్, విఠలాదేవి దంపతులకు 4 ఆడపిల్లలు, 1 బాబు ఉన్నారు. వీరి కుటుంబం సుమారు 20 ఏళ్లుగా తాండూరులో ఉంటోంది. పెద్దమ్మాయి అనుషకు ఈ అక్టోబర్లోనే పెళ్లి చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. 17 పెళ్లి అయింది సార్. అయిపోయినాక పోయిరు సార్. హైదరాబాద్ పోయినరు. 29కి మా ఆమె పిలిపించింది చెప్పకుండా. ఒకరన్నా మిగిలిపోయారు సార్. చెప్పాలని తలిగి మిగిలితన్నా భుజం కొట్టి చెప్పిపోయారు సార్. పోయేటప్పుడు బస్సులో ఎక్కారు. ముగ్గురు వచ్చి డాడీ భయపడ్డకు 2 నెలలు అయితే తమ్ముని నిన్ను దొరకపోతాం, అక్కనే ఉంటాము అని. పెద్దమ్మాయికి రెండో అమ్మాయికి జాబ్ వచ్చేసి జాబ్ అయితే వచ్చిన ఎక్కుతాం సార్. ఇంటి ఉంటే అయిపోతుందని చెప్పేది.